దీన్ని ఊరేగించి ఇంకా తొందర గిన్నెలేసి ఇంకా అలసలు చేస్తాం అంతే. ఇంకా ఏమన్నా ఇది ట్రాక్టర్ అనుకున్నావా, జీప్ అనుకున్నావా? అవ్వట్లేదు మునవ్వకు ఏమైతుంది ఊరేగింపు చేస్తారన్న. ఆమె బాగా పొట్టి ఉంటుంది. మల్లెపూలు అవి దిగేయాల్సింది, అవి దిగేసి బ్రహ్మాండం ఉంటుంది. ఎవరిదే బండి అంటే పలానా బాలుడు ఆయన బండి ఉందంటే ఏదనుకుంటారా? చెక్కల బండి ఇది ట్రాక్టర్ అనుకున్నావా? ఆమెకు కట్టే దొబ్బుకుండా పోతాంటది. మనం చిన్నగా దొబ్బుతా ఉంటాం, మీరు చిన్నగా దొబ్బుతా అంటే పోతా ఉంటాం అంతే. నువ్వు పోయా, నువ్వు పో. ఇది నా పేరు శివ. మాది అడ్రస్ ఎవరో కనుకోలేకున్నాము. అడ్రస్ ఎవరో చెప్పిన అడ్రస్ ఏమన్నా చెప్పాలబ్బా? ఇది 3వ పోలీస్ ఇదే కదా, శ్రీడౌన్ పోలీస్ ఇదే కదా. ఇది అడ్రస్ అన్నమాట. ఇది పోవాలి నేను ఈ చుక్క కాడికి. అంటే ఈరోజు మాది మునవాది శ్రీమంతం ఉంది. ఆ మునవ పిలిచింది అనమాట, ఫోన్ చేసి. నిన్ను పిలిచిందా? కల్లో పిలిచింది. కలలో పిలిచిందా, నిన్ను పిలిచిందా? నన్ను పిలిచింది. రా ఈరోజు నా శ్రీమంతము, పోయిసారి మీ అబ్బగాడి మినప్పగాడి వినావు కదా తమిళలో, కొంచెం పోయి చేసుకొని వచ్చినావు. ఇప్పుడు నా శ్రీమంతం రానైనా 3వ పోలీస్ కాడికి పో, ఇట్లా పోయి ఎదుర్కొని రమ్మనింది. 3 సార్లు పోయినా కానీ రాలే. అర్థం కాలే ఏంది వాడిని. పోతే సరే నువ్వు చేస్తావంటే ఇది కడుకోలేకపోతే అట్టిపా లేకుంటాడు ఒక ఆయన బాలరెడ్డి, కొత్తగా బాగా లావు ఉంటాడు మంచి. అప్పగాడికి 3వ పోలీస్ ఎదురుకుంటాడు, కంపెనీ స్టాఫ్ ఎదురుగా. ఆడు పోయి పలానా మునవ్వ అని చెప్పు, నీకు అడ్రస్ మొత్తం చెప్తాడు. నేను ఏమంటే రోజు నీ కాడ ఎదుగుతుంట పనులు, అట్టి పనులు నామొచ్చి మునవ్వ. ఆమెకి ఈరోజు శ్రీమంతం. ఈరోజు ఏమైనా పోకుండా అంటే అంతే. ఈరోజు 10 నుంచి తిరిగి వచ్చి శ్రీమంతము ఏందామా? నిజమే శ్రీమంతం. ఆమెకు మా మునవ్వ అంటే మా అవ్వ వాళ్ళ నాయన, వాళ్ళ చిన్న ఆయన, పెద్ద ఆయన, వాళ్ళందరికీ ఈమె పెద్ద. ఈమె ఎందుకంటే పోటీ పడి చేసుకుంటుంది శ్రీమంతము. మా మునియప్ప ఆల్రెడీ పాటించారు భయంకరంగా కర్నూలులో. ఇది అడ్రస్, ఈ అడ్రస్ అన్నమాట. ఈ అడ్రస్ చెప్పారు పైన అడిగి పార్టీషన్ అయిపోయింది. ఆమెకు ఆయప్పకి ఈపకు పడదు. ఆయప్ప చేసి ఈమె అదే చేస్తా అంటది. అందుకు కనుక్కుందాం, అడ్రస్ కనుక్కుందాం వచ్చినా. చెప్పినట్టు ఒక అడ్రస్ ఈ నుంచి రావాలా. చక్కగా పోతే మళ్ళీ లెఫ్ట్ తిరుగుతానే యాప్ చెట్టు వచ్చాయి. యాప్ చెట్టు కానీ మళ్ళీ పైకి పోతానే మళ్ళీ రైట్ తిరుగు. రైట్ పోయినా మళ్ళీ పైకి వెళ్ళి చిన్నగా పైకి పోవాలా. పైకి పోతేనే మళ్ళీ రైట్ తిరుగు. మళ్ళీ రైట్కి మళ్ళీ రెండోసారి చింత చెట్టు వచ్చాయి. మా చింత చెట్టు వచ్చాయి. చింత చెట్టు కాడ మళ్ళీ దర్గా ఉంటాయి. ఆ దర్గా కాడ ఉంటుంది పైన. దర్గా ఉంటుందా? ఎన్నో ఉంటాయి ఇంకా తెలుసా మీకైతే? తెలుసా? అది మట్టి పనులు కూడా తెమ్మనింది. చాలా అట్టి పనులు ఉన్నాయంట, బాగుంటాయంట, కమ్మగా ఫ్రెష్గా ఉంటాయంట, నీట్ గా. ఆమె తింటే పళ్ళు ఇంత అంట. ఎందుకంటే వేరే పళ్ళు తింటే పళ్ళు ఊడేట్టుగా నొప్పిగా అనిపిస్తాయంట. నేను కలుసుకోవు బాగుంటాయంట పళ్ళు ఫ్రెష్గా. అంటే కలుసుకుంటే అట్టి పళ్ళు కలుసుకోనా ఏమన్నా? అట్టి పళ్ళు బాగా తీయగా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి నీ కాడ. అందుకు ఆమె నీ కాడ తెమ్మంటాంది. ఇప్పుడు శ్రీమంతాన్ని కూడా తెమ్మంటాను, పళ్ళని మొత్తం తెమ్మంటాను. శ్రీమంతం ఎవరికి? మా మునియవ్వకు. మీ మునియవ్వకు శ్రీమంతమా? మా మునియవ్వకు శ్రీమంతము పళ్ళు నీ కాడ తెమ్మనింది. డజన్ నేను లక్క మళ్ళీ ఆడుకోసా ఆడుకుందిరా. ఆమె తెలుసా నీకు? ఫోన్ పే కొడతానంట. ఆమె గూగుల్ పే, ఫోన్ పే అన్ని ఉన్నాయి. ఈ పే కూడా ఉంది, సెట్ పే కూడా ఉంది. ఇంకా శ్రీమంతం ఎవరికి? మా మునియవ్వకు. శ్రీమంతం అడ్డిపల్లి పెట్టరా సాయంకానికి? మా భోజనం అడ్డిపల్లి పెట్టరా? శ్రీమంతం ముసలి ఎవరైతేనేముంది, శ్రీమంతం సాయంకాలం పెడతారు కదా. నీకు ఎట్టుపల్లే కావాలన్నా ఎన్నుంటే ఎత్తుకరా అని అన్ని ఎత్తుకొని రమ్మందా ఉంది.
అన్ని తోడమంటాను లోడు లోడు ఈ ఉంటాయి ఈ గల్ల ఈ సుగంధాలు గంధాలు ఇవన్నీ ఏటి కదా అటుమల్లే అన్ని తోడమే నిజంగా ఆటో పిలుచుకోనా ఇట్లా ఏ పోతాం బండి మేము శ్రీమంతం అయితే నువ్వు అట్టి పనులు తీసుకోవాలి వచ్చావు బాయా నువ్వు చెప్పేది పారాదు ఊరికే కాదు సవాలు కొనుక్కున్నా 10 నడుచుకున్నా పోయి బండ్లో పోయి నువ్వు ముసలేళ్ళకి శ్రీమంతం అంటావు శ్రీమంతం చేసుకోరా వ్యాపారం చేసుకోవాలా లేదా శ్రీమంతాలు ఏమి ఎట్టయా ఏమన్నా కాదు శ్రీమంతం అంటావు నువ్వు కాదు ముసలి కాదు మా శ్రీమంతం చేసుకుంటారు ఆడవాళ్ళు మున్నేవాకు మా మున్యామకు శ్రీమంతం పెద్దయ్యో శ్రీమంతం చేసుకోరా శ్రీమంతం చేసుకుంటారు ఈ శ్రీమంతానికి ఎట్టి పనులు కావాలా మా మున్యమ్మకు వెతుకొని పోవాలా నీ అడ్రస్ నిలబడింది నువ్వు చెప్తే ఒక రవ్వ ఇది నుంచి నీకు అడ్రస్ కరెక్ట్ చెప్పినాయా ఒకరోజు చెప్పున్నా ఏమనుకోవద్దు కరెక్టే చెప్తే నువ్వు నిన్ను పిలిచిపోతా నువ్వు అడ్డి పనులు నిన్ను ఆడ ఉండు వచ్చే ముందు నాకు ఇది 3 టౌన్ పోదాము ఇది 3 టౌన్ పోలీసునా ఈ నుంచి ఇట్లా పోవాలా ఈ నుంచి ఇట్లా పోయి పైకి పోవాలా లెఫ్ట్ తిరుగు రైట్ తిరుగు సింధుకు వస్తుంది మళ్ళీ చక్కగా స్ట్రైట్ పో మళ్ళీ రైట్ తిరుగు యాప్ చెట్టు వస్తుంది మళ్ళీ పైకి రా మళ్ళీ రైట్ పోతేనే దర్గా వస్తుంది అలా ఒక మరిచి తిరిగి మరి చెట్టు కాడ ఆయమ్మ ఉంటుంది మరుసటిగా ఉంటుందా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంటుంది ఇంటిగా ఉంటుందంట అంటే మా ఆడికి 2-3 సార్లు పోయినా లేదు నువ్వు పోయా ఉంటాయి కానీ నువ్వేంది నా మీద పని నువ్వు పోరాదు ఉంటుంది నువ్వు అడ్డి పనులు ఇచ్చేవాడు నువ్వు అడ్డి పనులు ఏం లేవు పొమ్మాక ఆల్రెడీ ఒకసారి కూడా పోలా సిటీ కాడ ఒకసారి కూడా పోలా వద్దు పో నువ్వు అడ్డి పనులు చెప్పినా పోయానా ఏమనుకున్నా మళ్ళీ చెప్తున్నా దాన్ని పిలిచి తోలకపోనా నన్ను నేను నేను నా బండి ఇచ్చిపెట్టి ఈ తోలుకొని పోయి బండి ఇచ్చిపెట్టిపోతే ఏం అవసరం లే ఆడిపోతానే నీకు స్పాట్ క్యాష్ డెలివరీ ఫ్రీ డెలివరీ ఈ మునియకు ఆయమ్మకు శ్రీమంతం ఇది నాకు వాళ్ళ మునియవ ఇచ్చింది నాకు వాళ్ళ మునియవ వాళ్ళ మునియవ రెండో మునియవ వచ్చింది నాకు అడ్రస్ ఇది ఉండమా అంటే నేను బెంగి పోవాలన్నా కొన్ని పనులు చేసుకోవాలా నువ్వు నిదానంగా రానింది నాకు ఆమె ఇంకోపోయింది 10 రూపాయలు దిగాల ఇంకా నేను ఏం అర్థం కాదు బస్సు ఎక్కినా వచ్చినా ఏం చేస్తా మళ్ళీ బస్ ఎక్కిచ్చా ఎక్కడ పోలేనా నువ్వు మళ్ళీ బస్ కూడా వచ్చావు బస్ ఏందనుకుంటున్నా దీక్ష వేస్తుంది పొద్దుల్లో ధర్నా వేస్తుంది పొద్దుల్లో ధర్నా వేస్తుంది నేను పోకుంటే ధర్నా వేసేది తిందు ఏం తిందు ఇంకంతే ఓం నమ శివాయ అవుతుంది మన ఇంటికాడికి అందరు రావాలా మీరంతా ఎత్తుకుంటా ఏ నీళ్ళు అవుతున్నా కావా ఎట్లా ఈ నుంచి పోవాలా ఎందుకు ఊరికే మాకు ఏమి రన్నింగ్ చెప్తావు నుంచి పోవాలా పైకి పోవాలా పైకి అయితే పోవాలా 20 పోవాలా నువ్వు చక్కగా పోయా ఫస్ట్ చక్కగా పో రైట్ తిరుగు లెఫ్ట్ తిరుగు రైట్ తిరుగు మళ్ళీ లెఫ్ట్ తిరుగు నీకు ఎట్ట పోయినా రైట్ పోయి లెఫ్ట్ పోయి లెఫ్ట్ పోయి రైట్ పోయి లెఫ్ట్ పోయి మళ్ళీ రైట్ అయినా అదేయా తెలియదు పోయా చెప్పున్నా ఒక పుణ్యం కట్టుకోనా ఈ అట్టి పళ్ళని ఏకదం అన్ని మొత్తం అన్ని క్లీన్ అవుతాయి పోయా నువ్వు నాకు క్లీన్ కాకపోయినా సమయం లే నేను అది ఎందుకు చెప్పినా పోయాను పోయా ఏమంటే నీకు అట్టి పనులు బాగుంటాయని పెద్దన్న అందుకు లేకుంటే ఆమె చెప్పదు ఆమె చెప్పిందంటే 100 కరెక్ట్ అవుతుంది అట్టి పనులు బాగుంది కొనుక్కోరాపో శ్రీమంతానికి నీకు చెప్పి పంపించింది చెప్పింది అట్టి పనులు బాగుంటాయంట తీయకుండాయంట బాగుంటాయంట తింటే పళ్ళు కూడా ఉంటాయి వేరొకటి ఎక్కుపోయిందంట పళ్ళు మస్తున్నాయంట తిని అంటే పళ్ళు నలగలేక అంత గట్టిగా ఉంటాయి ఈ పండు తిన్నాక తీయకుందంట బాగుందంట చాలా బాగుందంట తినే కొద్ది ఇంకా నువ్వు ఆ అడ్రస్ చెప్పినా నువ్వు ఏమనుకోకుండా నువ్వు పోయా చెప్పున్నా నన్ను పోయా నువ్వు పోరాదు ఏమనుకోతున్నా కోపడుతున్నా ఏమన్నా అడ్రస్ ఏమన్నా అడిగినా ఏమన్నా పోయాను పోయాను చక్కగా పోయాను ఏంది ఆ అడ్రస్ ఇట్ట పోవాలా ఒకవేళ పోతా మళ్ళమంటావా ఇదే పని నీకు దానికి వచ్చే పని ఆమె పోవాలని చెప్తాను కదా నేను ఏదో కోపడతావు కోపడతావు అడ్రస్ అడిగింది ఏమన్నా ఆమె పోకుండా తీసేస్తావునా చెప్తే కాదు ఈ బండి కూడా ఎత్తుకొని రా
ఈ బండి ఊరేగిస్తామండి బాగుంటుంది. అడిగే బండి ఇది ఆ బండి చూడరా అయిపో బండి ఓనర్ నన్ను తింటాడు అయిప డబల్ బాడీకి సమలే దీన్ని ఊరేగించి ఇంకా దండల గిన్నెలు వేసి ఇంకా అలసలు చేస్తాం అంతే. ఇంకా ఏమన్నా ఇది ట్రాక్టర్ అనుకున్నావా జీప్ అనుకున్నావా అవ్వట్లే మునవ్వకి ఏమైతుంది పెట్టుకొని ఊరేగింపు చేస్తారన్న ఆమె పొట్ట ఆమెను ఎక్కించుకోండి. బాగా పొట్టి ఉంటుంది ఏం మల్లెపూలు అవి దిగేయాల్సింది నువ్వు అవన్నీ దిగేసి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరిదే బండి అంటే పలానా బాలుడు ఆయన బండి ఉందంటే ఏదనుకుంటారా చెక్కల బండి ఇది ట్రాక్టర్ అనుకున్నావా ఆమెకు కట్టే దొబ్బుకుండా పోతుంటది. మనం చిన్నగా దొబ్బుతా ఉంటాం మీరు చిన్నగా దొబ్బుతా అంటే పోతా ఉంటుంది అంతే. నువ్వు పోయా నువ్వు పో నేను చెప్పినా కదా నువ్వు ఆ అడ్రస్ పో అట్టిపళ్ళు కావాలంటే పంపిపో. ఎవరో సార్ నా మళ్ళా ఇప్పటికే ఛార్జ్ 1000 రూపాయలు అయింది. అట్ట పోను రాను ఆడిపోతే నీకు ఇవ్వమంటారు నువ్వేమో ఆడివ్వమంటావు ఆడిపోతే మనిషి రమ్మంటారు. ఇదే పని 10 నుంచి 3 సార్లు 4 సార్లు అడ్రస్ అయితే కరెక్ట్ గా చెప్పినా ఇదేనా అట్టిపళ్ళు కూడా నా కాడ ఉన్నాయి. ఉన్నాయా శ్రీమంతానికి నేను పంపించపో పంపిస్తాంటావా సర్లే అయితే అది అడిగివ్వమంటావు అడిగిపో ఖచ్చితంగా ఉంటుందంటావా ఖచ్చితంగా ఉంటాయి. సర్లే అయితే ఏం పోతు మునేవ ఏంలే అది ఊరికి కాన్సెప్ట్ ఏమనుకున్నావు మునేవ అంటే ఏమో మీరే మునేవ అంటే ఏం నిజంగానే నేను అనుకున్నాను. నాకేం తెలుసు మునేవ నమ్ముడు పోవాలి కదా పోతాయిలేని నేను అంతే నాకేముంది వీడియో తీస్తున్నామ్మా ఏమనుకోలే కదా నేను ఏమనుకోలే బాగా నమ్ముడు పోతే చాలా కెమెరా అదే ఆడ మీ కెమెరా అయి చెప్పు లేదు మీరు ఏమన్నా కెమెరా పెట్టి మమ్మల్ని తీస్తారా ఏం లేదు నా కోపలాకు ఏమన్నా ఏం బయలుదేరా ఎడో అనుకున్నావా ఎవరైనా మా ఎటువంటి నమ్ముడు పోతాయని కదా మేము అనుకునేది. అది మునేవా కాన్సెప్ట్ మీద తీసాము కెమెరా హాయ్ చెప్పట హాయ్ మన బాలుడన్నా సబ్ స్టేషన్ ఎదురుగుంటాడు. శ్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు పక్క అట్టి పనులు బాగా ఫ్రెష్గా ఉంటాయి. అట్టి పనులు బాగుంటాయి. చుక్క అట్టి పనులు సుగంధాలు అన్ని బాగుంటాయి ఫ్రెష్గా. ఫ్రెండ్స్ సైడ్కి వచ్చి బాగా కొనండి మన అన్నగాడికి. అన్న బాగా చేసినాడు ప్రాంక్ బాగా వచ్చింది. మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to my channel. Like